హరిహర వీరమల్లు ట్రైలర్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారే చూశారు. అది చూసిన తర్వాత ఇంకా ఆయన కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే అరే ఇంత అద్భుతంగా ఉందంటూ ఆయన ముందుగా ఆయన డైరెక్టర్ని కానీ ప్రొడ్యూసర్ని కానీ ఆయనకైనా కూడా మెచ్చుకోలే. అసలు ఆ సినిమా యూనిట్ అందరినీ కూడా చాలా కష్టపడ్డారమ్మా అంటూ ముందుగా యూనిట్ని మెచ్చుకున్నారు. సో ఆ పక్కనే త్రివిక్రమ్ గారు కూడా కనిపించారన్నమాట. సో మరి ఇది వింటే మీకేమనిపిస్తుంది? ముందైతే బాధేస్తుంది బ్రో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ప్రమోషన్లు అనేవి ఇంత చాలా తక్కువగా జరగడం ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది ట్రైలర్ చూసి పవన్ కళ్యాణ్ గారు కట్ట చూసి దాదాపు 3 రోజులు కావస్తుంది. అయితే రేపు ట్రైలర్ అనగా ఈ రోజు పొద్దున్నే ఆ వీడియోని బయటకు తీసుకొచ్చారు. సో ఇంకా ఫ్యాన్స్కి అది ఎంతవరకు రీచ్ అవుద్ది, ఒక్క రోజులో పవన్ కళ్యాణ్ గారు చూసి ఇట్లా ఆనందపడ్డారు అనేది ఎంత ఫాస్ట్గా చెప్తే రీచ్ అవుద్ది, ఎంతవరకు రీచ్ అవుద్ది, వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎంతవరకు రీచ్ అవుద్ది. సో గ్రౌండ్ లెవెల్లో ఫ్యాన్స్కి రీచ్ లేదు. ఏదైనా ఒక 2-3 రోజుల ముందు అయితే ఒకళ్ళ నోటి నుంచి వెళ్ళి ఇట్లా చూసారంట బాగుందంట అనే ఒక మాట వస్తుంది. సో అంత ఇది అయిపోయింది అనమాట. మరి ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు, మరి ఆయనైనా ఎవరైనా ఇలాంటి బయటకు తీసుకురావడానికి ఒక టీంని పెట్టుకుంటేనో బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు. సో అసలు మెగా ఫ్యామిలీకి టీమే లేదు, పిఆర్ టీము ఎవరో ఒకళ్ళు పనిచేసేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, వాళ్ళ సినిమాల గురించి ఏం జరుగుతుంది ఆయన ఫ్యాన్స్కి సమాచారం ఇచ్చేవాళ్ళు ఎవరు లేకపోవడం బాధాకరం. సో ఇప్పుడు హరిహర వీరమల్లు ట్రైలర్ ఆల్రెడీ 3 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు చూశారు. సో ఒక ఆయనకి స్పెషల్గా అది ఆయనకి త్రివిక్రమ్ గారు అందరిని కూర్చోబెట్టి, అలాగే త్రివిక్రమ్ గారు ఈ సినిమాని తుది మెరుగులు దిద్దడంలో కూడా ఆయన సాయం ఉందంట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మూవీస్ని ఎవరు తీసినా కూడా త్రివిక్రమ్ గారు ఒక జస్ట్ ఫైన్ టచ్ ఇస్తారు అనమాట లాస్ట్. అంటే మనం గోల్డ్ మొత్తం తీసుకున్న తర్వాత ఎట్లయితే మనం ఇట్లా రబ్ చేసుకుంటాం, పాలిష్ పెట్టుకుంటామో అదే విధంగా త్రివిక్రమ్ గారు ఏమన్నా ఎడిటింగ్లో కానీ ఇంకేమన్నా చేయాల్సి వస్తే ఆయన సలహా ఇచ్చి చిన్న చిన్న మార్పులు చేర్పులు చెప్తారనమాట. సో ఎడిటింగ్లో కానీ ఆ మ్యూజిక్ ఇవ్వడంలో కానీ దాన్ని ఇది ఇక్కడ ఇది ఉంటే బాగుంటుందని సలహా అయితే ఇస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే బాగోకపోయిన సినిమా ఆయన ఎఫర్ట్ ఆయన ఇస్తారు ఆయన తరఫున. సో ఎందుకంటే బాగుండాలని కోరుకుంటారు. సినిమా ఎట్లా ఉన్నా ఒకవేళ ముందే తెలిసిపోద్ది వాళ్ళకి ఇది వర్కౌట్ అవ్వదులే అని. సో హరిహర వీరమల్లు మాత్రం అలా కాదు. పవన్ కళ్యాణ్ గారికి కానీ వారి ఫ్యాన్స్కి కానీ చాలా ప్రత్యేకం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఆయన కమర్షియల్ జోన్లోంచి బయటకు వచ్చి ఒక డిఫరెంట్ పాత్రకి స్కోప్ ఉన్న పాత్ర అయితే వేశారనమాట. సో ఫ్యాన్స్ కూడా ఎప్పటి నుంచో ఆయన సినిమా థియేటర్లో చూడాలని వెయిట్ చేస్తున్నారు. అట్లానే డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత మొదటి సినిమా. సో ఖచ్చితంగా ఈ సినిమా పైన ఎన్నో అంచనాలు ఉంటాయి. సో ఆయన వేసిన పాత్ర ఆయనకు మంచి పేరు తీసుకొస్తుంది అనమాట. పవన్ కళ్యాణ్ గారు అసలు ఎప్పుడు ఇలాంటి డిఫరెంట్ రోల్ ట్రై చేయరు, కమర్షియల్గా వెళ్ళిపోతారు. కానీ సో మరి చాలా రోజుల తర్వాత అసలు ఇలాంటి ఒక డిఫరెంట్ పాత్రతో కంబ్యాక్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా దానిపైన ఎన్నో అంచనాలు ఉంటాయి. అది కానీ హిట్ అయిందంటే బాహుబలి ఆ రేంజ్కి వెళ్ళడం కూడా ఎటువంటి డౌట్ ఉండదు. దాంట్లో చాలా మంచి రీచ్ వస్తుంది. సో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ కెటప్ వేశారు కాబట్టి ఆ పాత్రకి కొత్త పేరు వస్తుంది. సో అసలు ఎవరికి తెలియదు హరిహర వీరమల్లు అంటే ఎవరు, అది ఏంటి, ఆ స్టోరీ ఏంటి అని చెప్పి. సో దాన్ని ఈ జనరేషన్కి చెప్పాలని క్రిష్ గారు తీసిన సినిమా ఇది. సో ఆయన మధ్యలో కొంచెం డేట్స్ ఇష్యూ వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిపోతే ఏం రత్నం గారు అబ్బాయి సినిమాని పూర్తి చేశారనమాట. సో కంప్లీట్గా బ్యాలెన్స్ షూట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు టైం ఇచ్చి పూర్తి చేశారు. సో ఈ సినిమాలో ఆయన లుక్ కానీ సినిమాకి ఇస్తున్న కీరవాణి గారు ఇచ్చే బ్యాక్గ్రౌండ్స్ కానీ ఓవరాల్గా చాలా బాగా వర్కౌట్ అవుతాయి థియేటర్లో అని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఫ్యాన్స్ కూడా చాలా అంచనాలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు. ఒక మంచి స్టోరీ అందులో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారంటే దాని రీచ్ ఎక్కువ వస్తుంది. సో ఖచ్చితంగా థియేటర్లోకి వచ్చిన తర్వాత పబ్లిక్ టాక్ నోట్ మాటతో ఈ సినిమా చాలా దూరం వెళ్తుంది. సో ఇంకా మీడియా కూడా ఆటోమేటిక్గా ఈ సినిమాని పబ్లిక్కి స్ప్రెడ్ చేయడంలో చాలా వంతు వాళ్ళు కృషి చేస్తారు. సో ఏదైనా ప్రొడ్యూసర్ సైడ్ నుంచి వాళ్ళు ప్రమోషన్ చేస్తే ఇంకా బాగా వెళ్తుంది అనమాట జనాల్లోకి. సో వాళ్ళు తీసుకున్న సినిమాని మరి ప్రొడ్యూసర్లు వాళ్ళే చంపుకుంటున్నారా ఏమో ఈ రోజుల్లో అర్థం కావట్లేదు. సో ప్రమోషన్ చేయడంలో ఎందుకు అంత ఖర్చు పెట్టి సినిమా తీసి ఇంకొంచెం ప్రమోషన్ పెట్టడానికి ఎందుకు కుదరపడుతున్నారో అర్థం కావట్లేదు. సో అదే సినిమాలు మెయిన్ ఫెయిల్ అవడానికి పబ్లిసిటీ లేకపోవడమే కారణము. సో ఉత్త పిఆర్లను పెట్టుకుని జస్ట్ 4 పోస్టులు వేపిస్తేనో 4 బ్యానర్లు వేపిస్తేనో సినిమాలు ఆడేవో. ఖచ్చితంగా మంచి ప్రమోషన్ జనాల్లోకి వెళ్ళాలి, సినిమాని తీసుకువెళ్ళాలి, ఈవెంట్స్ పెట్టాలి, మంచి ఏరియా చూసుకుని మంచి దాన్ని ఈవెంట్కి అంతా లాక్కు రావాలి జనాల్ని. సో ఈ రకంగా పబ్లిక్లోకి వెళ్ళాలి సినిమా ఇదివరకట్లా వెళ్ళట్లా. ఒక 10 ఏళ్ల క్రితం సినిమాలు అదే అత్తారింటి దారేది ఎట్లా ప్రమోట్ చేశారు, పైరసీ అయిపోయి ఫస్ట్ హాఫ్ వచ్చినా కూడా అయినా థియేటర్లో చూసి ఇండస్ట్రీ హిట్ చేశారు. సో కంటెంట్ బాగున్నప్పుడు ఖచ్చితంగా ప్రమోషన్ పబ్లిసిటీ అనేది చాలా బాగుండాలి. ఊరికే మాటల్లో మా సినిమా బాగుంటుందని చెప్తే అది ఎవరు వినరు. ఆ ప్రెస్ మీట్లు కూడా 1,00,000 మందికి కూడా రీచ్ అవ్వవు. కానీ దానివల్ల ఏం ఉపయోగం ఎవరికి అర్థం కావట్లేదు. మరి ఈ సినిమాని ఇంకా 24 వరకు టైం ఉంది కాబట్టి ఈ 2 వారాల్లో ఏమన్నా ప్రమోషన్ చేస్తారా లేదా అనేది చూడాలి.